శుభోదయం. ఈనాటి విశేషం శివ నక్త వ్రతం, అలాగే రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. పూర్వం బ్రహ్మదేవుడి సభలో శంఖుకర్ణుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. అతడు గొప్ప తపశ్శాలి. కారణాంతరాల చేత మనుష్య జన్మ ఎత్తవలసి వచ్చింది. ఆ జన్మ ఎత్తే క్రమంలో భాగంగా ప్రహ్లాదరాజ ప్రథమో, ద్వితీయో వ్యాసరాజ, రాఘవేంద్ర తృతీయోస్తు భగవత్ కార్యసాధక అంటూ ముందుగా ప్రహ్లాదుడిగాను, ఆ పిమ్మట వ్యాసరాయలుగాను, ఆ పిమ్మట రాఘవేంద్రులుగాను జన్మించారు అంటూ మధ్వ ధర్మ సంప్రదాయం తెలియజేస్తుంది. శ్రీశాది దేవతారంభాం శ్రీమన్మధ్వసు మధ్యమాం అంటూ మధ్వ సంప్రదాయం ఈ విధంగా గురు పరంపర చెబుతూ సాక్షాన్ మద్గురు పర్యంతాం వందే గురు పరంపరాం అని నమస్కారం చేస్తుంది. ఈ గురు పరంపరలో రాఘవేంద్రుల వారు ఒకరు. పూర్వం రాఘవేంద్రుల వారు వెంకట భట్టు అనే నామం కలవారు. వీరి తండ్రి గారు వీరకృష్ణ భట్టు, అలాగే తల్లి గోపమ్మ. వీరకృష్ణ భట్టు, గోపమ్మ అనే దంపతులకు జన్మించిన వెంకటనాథుడు, వీరి పేరే వెంకట భట్టు. వీరి ఇల్లాలి పేరు సరస్వతీదేవి. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వీరికి బాల్యంలో అంటే చిన్నతనంలో విద్యాభ్యాసం చేసినటువంటి వారు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యుల వారు కాగా, ఆ పిమ్మట సుధీంద్ర తీర్థుల వారి అనుగ్రహం లభించడంతో నెమ్మదిగా మధ్వధర్మం పట్ల అభినివేశం పెంచుకొని వెంకటనాథులు సుధీంద్ర తీర్థుల వారు అనుగ్రహించినటువంటి రాఘవేంద్ర తీర్థులు అనే నామాన్ని స్వీకరించారు. పీఠాధిపత్యం వహించారు. లోకానికి మంగళకరం కలిగించే విధంగా అనేక రచనలు చేశారు. మార్గనిర్దేశం చేశారు. గురువు అన్న పదానికి మనమందరం కూడా రాఘవేంద్ర గురుభ్యో నమః నమస్కారం చేసినట్లుగా వారు అంతటి ఉదాత్తమైన క్షేత్రాన్ని, స్థానాన్ని పొందారు. 1671 సంవత్సరంలో రాఘవేంద్రుల వారు మంత్రాలయంలో బృందావన ప్రవేశం చేశారు. సజీవులై అక్కడే ఉన్నారు అనేటటువంటి విశ్వాసం నేటికి మనకు కలుగుతుంది మంత్రాలయం వెళితే. మంత్రాలమ్మ ఆ తీర్థానికి, ఆ క్షేత్రానికి సంబంధించి గ్రామ దేవత. ఆవిడని దర్శించుకున్న పిమ్మట మాత్రమే మనం మంత్రాలయంలో ఉండే స్వామిని దర్శించుకుంటాం. తుంగాతీర నివాసి సద్గురువర్యులు రాఘవేంద్రులు కనుక పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అనే ధ్యాన శ్లోకాన్ని చెబుతూ గురు నిర్దేశిత పథంలో, గురువు చెప్పిన మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. తప్త ముద్రధారణ, తిప్పాణి, ప్రమేయ దీపిక, న్యాయముక్తావళి, న్యాయసుధా పరిమళం అనేటటువంటి గ్రంథాలు అనేకం రచించారు. జయతీర్థుల వారు పూర్తి చేసినటువంటి ఈ పరిమళ అన్న గ్రంథం, న్యాయ పరిమళం అన్న గ్రంథంతో స్వామివారికి పరిమళాచార్యులు అన్న పేరు కూడా వచ్చింది. వారి అనేక ఈ రచనలలో గీతాభాష్యమైనటువంటి ప్రమేయ దీపికను నేటికి మనం చదువుకుంటూ ఉంటాం. రాఘవేంద్ర స్వామి వారి సన్నిధానంలో మనకు లభించేటటువంటి ప్రసాదానికి కూడా పరిమళ ప్రసాదం అని మనం చెప్పుకుంటాం. కనుక ఈనాటి విశేషాంశాలలో మొదటిది రాఘవేంద్రుల వారి ఆరాధనోత్సవం. వారి అనుగ్రహం మనకు లభించాలి. అలాగే రెండవ విశేషం సోమవారం శివారాధన. శ్రావణ మాసంలో సోమవారం నాడు శివారాధన తప్పక శ్రేయస్సు కలుగుతుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. ఇది మన శుభదినం.